హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మాది కరుణ ప్రణయం పార్ట్ 250తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఇంకొక అప్డేట్తో ఇది ఎండింగ్. ఇప్పుడైనా ఇవ్వండి యార్. కథలోకి వెళ్ళిపోదాం. రామ్ ఎంతసేపు కూతురుతోనేనా, కొడుకుతో ఉండవా ముచ్చట్లు మీకు అని చిరుకోపంగా అడుగుతుంది భూమి. మంచం మీద పడుకొని ఉన్న పిల్లలిద్దరి దగ్గర బోర్లో పడుకొని ఇద్దరు చేతుల్ని పట్టుకొని మాట్లాడుతున్న దక్షత్. నేను ఇద్దరికీ చెప్తున్నాను, ఒక్కళ్ళకే చెప్తున్నానని నువ్వెలా అనుకుంటావు అని అడుగుతాడు. కానీ ఆ మాటలు ఎక్కువ కూతురికి చెందినవే కదా. నా కొడుకు కూడా తన చెల్లెల కోసం ఆలోచించాలి కదా. తన చెల్లెల బాధ్యత వాడే చూసుకోవాలి కదా. అందుకేలే. అయినా నీకెందుకు, వాళ్ళిద్దరూ నా పిల్లలు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ నాకేమీ ఉండదు. కానీ పొద్దున లేస్తే తమరెత్తుకునేది కూతుర్నే. ఇద్దరిని నేనే ఎత్తుకొని ఇద్దరిని నా వైపే తిప్పుకుంటే నువ్వు ఏడుస్తావు. అందుకే పోనీలే కదా అని కొడుకు నీ పార్టీ ఉండేలా నీకు వదిలేస్తుంటే నీకు అలా అనిపిస్తుందా? ఒరే బంగారం, మీ అమ్మకు అర్థం కావడం లేదు నేనెందుకు మీ అమ్మ దగ్గరే నిన్ను ఎక్కువ వదిలేస్తున్నాను అని. ఇక నుంచి నువ్వు కూడా నా పార్టీ అని అంటాడు బాబు కాలికి ముద్దు పెడుతూ దక్షత్. అదేమంటే ఇదొకటి. ఈ 20 రోజుల్లోనే నాకు తెలిసిందిలే వాళ్ళిద్దరూ ఎవరి పార్టీ అనేది. మీరెంత నా కోసం వాడిని వదిలేసినా వాడి ఒంట్లో ఉన్న రక్తం ఎటు పారుతుంది? మీ ముగ్గురు ఒకటే అని నాకు అర్థమైపోయింది అంటుంది మూతి తిప్పుతూ భూమి. మా ముగ్గురికి కావాల్సింది నువ్వే కదా, కాబట్టి నీకే డిమాండ్ ఎక్కువ ఉంటుందిలే అని నవ్వుతూ భూమి నుదురు మీద ముద్దు పెట్టి పేర్లేమనుకుంటున్నావు అని అడుగుతాడు. నేనెప్పుడో చెప్పేశా, మీకు నచ్చిన పేర్లు పెట్టుకోండి అని. నాకు సంబంధం లేదు అని. అక్షయ ఫిక్స్ బాబుకి. ఇక మార్చేది లేదు. మంచి పేరే కాబట్టి, ట్రెండింగ్ పేరు కాబట్టి. వీడికే ఏం సెలెక్ట్ చేయాలో కూడా అర్థం కావడం లేదు అంటాడు దక్షత్. ట్విన్స్ కాబట్టి ఒకే అక్షరంతో ఉండేటట్లు సెలెక్ట్ చేయండి రామ్. నాకు నీ పేరు కలిసి వచ్చేటట్టు పెట్టాలని ఉంది వాడికి అంటాడు దక్షత్. కానీ సెట్ అవ్వవులే రామ్, నా పేరు కలిసి రావాల్సిన అవసరం లేదు అంటుంది భూమి. మళ్ళీ రేపు పొద్దున గోల్ చేస్తావు కదా. నేనెందుకు గోల్ చేస్తాను రామ్, వాళ్ళిద్దరికీ ఒకేలా ఉండే పేర్లు సెలెక్ట్ చేయండి అని చెబుతుంది భూమి. నేనేం పెట్టినా నీకు ఓకేనా? ఎప్పుడు చెప్పాను ఓకే అని. ఓకే అయితే రేపు రివీల్ చేస్తాను ఆ పేరుని. మీ ఇష్టం బాబు. ఇంక పడుకుంటారా? మళ్ళీ వాళ్ళు లేచారంటే నాకు నిద్ర ఉండదు అంటుంది పిల్లల పక్కన వాలుతూ. బాగా కష్టంగా ఉంది కదా నీకు ఇద్దరిని మేనేజ్ చేయడం? కష్టమేమీ లేదు. మన ఇంట్లో చూసుకునే వాళ్ళు అంతమంది ఉన్నారు కదా, ఇంకా కష్టమేముంది? నా వరకు అసలు రాణిస్తున్నారా? ఇక రాత్రులు మీరు నాకు కష్టం లేకుండా చేసేస్తున్నారు. ఇంకా ఏం కష్టం? అమ్మ ఇంకా బయలుదేరుతాను అంటుంది. ఇన్ని రోజులు ఉండడమే గ్రేట్ అమ్మ అంటుంది భూమి. ఆ మొహమాటం మీ అమ్మకి ఎప్పుడు పోతుంది నల్లత్రాచు అంటాడు సరిగ్గా పడుకుంటూ దక్షత్. అది పోయేది కాదులే అని నవ్వుతూ, తాతయ్య పేరు కలిసి వచ్చేలా పెట్టండి వాడికి. అమ్మమ్మ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. తాతయ్య పేరు కలిసేటట్లు అంటే ఆయన పేరు ఆదినారాయణ, అందులో ఏం కలిసి వచ్చేటట్టు పెట్టాలి? సర్లే నేనేదో ఆలోచిస్తానులే కానీ ఇంక పడుకో అని అంటాడు కళ్ళు మూసుకుంటూ. మర్చిపోయాను రామ్, మనం ఇచ్చిన ఇల్లులు చూసి అలాంటి ఇల్లులే మాకు కావాలని చాలామంది అర్జీలు పెడుతున్నారు. మనమంటే స్పెషల్గా కట్టించాం, గవర్నమెంట్ అలా కట్టించదు కదా. కానీ అందరూ అదే కావాలని అడుగుతున్నారు. స్పాన్సర్స్ని వెతకాల్సి వస్తుంది ఇప్పుడు నేను అని నవ్వుతూ అంటుంది భూమి. చూద్దాం, ఈ సంవత్సరం కూడా లాభాలు బాగా వస్తే ఇంకో 50 ఇల్లులు మనం స్పాన్సర్ చేద్దాం. ఇంక పడుకో అని అంటాడు దక్షత్. తెల్లవారితే బారసాల కార్యక్రమం కావడంతో హాలు మొత్తం అందంగా ఈవెంట్ వాళ్ళు అలంకరిస్తుంటే దానిని పర్యవేక్షిస్తున్న అద్వైత్, ఇంతకీ అన్నయ్య ఏం పేరు సెలెక్ట్ చేశాడో వాడికి అని అంటాడు. ముందు అడిగినా చెప్పడు బావా, అడగడం వేస్ట్, ఆ క్షణం తెలుసుకోవడమే మనం అంటాడు విజయ్. ఉయ్యాలని భరత్ విజయ్ కలిసి డెకరేట్ చేస్తున్నారు. అదైతే కరెక్ట్. అయినా ముందే తెలుసుకుంటే సర్ప్రైజ్ ఏముంటుంది, చివరి క్షణాల్లో తెలుసుకుంటేనే బాగుంటుంది
అంటుంది నయని. ఉయ్యాలని పీకాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న విభాన్ అది కుదరక కేకలు వేస్తుంటే, నిద్రపోకుండా ఇంకా నీ గోలేంట్రా అని అడుగుతాడు అద్వైత్. తమ్ముడు చెల్లి కోసం వాడు కూడా హెల్ప్ చేస్తానంటున్నాళ్లే బావా అంటూ విజయ్ వాడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. కట్టిన పూలను లాగేస్తుంటే, అవునవును హెల్ప్ చేస్తున్నాడు బాగా అంటూ వీడిని పడుకోబెట్టినాయని, లేకపోతే ఇలాగే పీకుతూ ఉంటాడు, ఇక్కడుంటే నిద్రపోడు, రూమ్లోకి తీసుకువెళ్ళు అని విజయ్ ఒడిలో ఉన్న బాబుని తీసి నయనికి అందిస్తూ చెబుతాడు అద్వైత్. ఆద్య కూతురు అప్పటికే నిద్రపోవడంతో, దీన్ని కూడా మీ రూమ్లోనే పడుకోబెడతాను వదినా అని నయనితో పాటు వెళ్ళిపోతుంది ఆద్య. ఉదయాన్నే సందడి మొదలైపోతుంది. హర్ష గారు తన రూమ్లో ఉన్న బీరువాలో నుంచి అక్షయ్కి సంబంధించిన వస్తువులన్నీ తీసుకొని బయటికి వస్తారు. వాటిని భారతి గారి చేతిలో పెట్టి, ఇవన్నీ నా కూతురు అక్షయవమ్మ, ఇన్నాళ్ళు భూమికి ఇస్తానంటే తీసుకోలేదు, ఇద్దరూ ఒప్పుకోలేదు, ఇప్పుడు అక్షయ పుట్టాక ఇంక తనకే చెందాలి కదా ఇవి, కాబట్టి నీ చేతులతో మనవరాలకు అందించు అని చెబుతారు హర్ష గారు. మీరే ఇవ్వండి, నేనెందుకు అంటారు భారతి గారు. ఎవరిస్తే ఏముంది, నేనెందుకు, మీ ఇద్దరు దంపతులుగా ఇవ్వండి, ప్రతిదీ మొహమాట పడకండి. అందులో చైన్ ఉంది కదా, ముందు అది తీసి మీరు తెచ్చిన చైను వాడి మెడలో వేయండి, ఈ చైను అక్షయ మెడలో వేయండి, అందుకే మిమ్మల్ని ఒక చైన్ తీసుకోమని చెప్పింది నేను. అసలైతే ఇప్పుడున్న రేట్లకు వద్దు, మీరు తేవద్దని చెప్దాం అనుకున్నాను, కానీ ఫీల్ అవుతారని ఆగిపోయాను అంటారు ఆయన. కనీసం అది కూడా తేకపోతే బాగోదులేంటి అన్నయ్య అంటారు శేఖర్. ఒకరికి బాగోదు బాగుంటుంది అనేది ఆలోచించడం మాను శేఖర్. మన కంఫర్ట్, మన పరిస్థితి మనం చూసుకోవాలి. మన ఇంట్లో వాళ్ళు ఎవరు అలా అనుకునే వాళ్ళు కాదు. అలాంటప్పుడు ఇంక నువ్వు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సరేలే, మీ తృప్తి కోసం మీరు తెచ్చారు, కాదని అనలేనుగా అని హర్ష గారు, పదండి వెళ్దాం అక్కడికి, ఇక్కడే ఇంతసేపు ఉంటే ఎలా అని అక్కడి నుంచి బయలుదేరి వస్తారు. భారతి గారు రాగానే, ఏంటి అమ్మమ్మ గారు ఇంతసేపు అక్కడే ఉంటే ఎలా అంటారు. పిల్లలకి అప్పటికే చక్కగా ఒళ్ళంతా మేగడతో మర్దనా చేసి స్నానానికి రెడీ చేస్తున్న వైజయంతి గారు. చిన్న నవ్వు నవ్వి, బావగారు మాట్లాడుతుంటే కూర్చుండిపోయాను అని చెబుతుంది భారతి. సరే టైం అవుతుందిగా అని పిల్లలిద్దరికీ చక్కగా నలుగు పెట్టి స్నానం చేయించి సాంబ్రాణి ధూపం వేసి ఇద్దరిని పైకి తీసుకువెళ్ళి భూమి వాళ్ళకి అందిస్తారు. దక్ష్ దగ్గరుండి ఇద్దరిని తయారు చేస్తాడు. పాపకి పెట్టమని ఒక పెద్ద గొలుసు ఇవ్వడంతో, ఇప్పుడేమొద్దు, దాని వయసు ఎంత, ఇప్పుడు అవన్నీ తగిలించడానికి అని తల్లితో అంటాడు దక్షత్ చిరుకోపంగా. అందుకే నేను అన్నీ ఇవ్వలేదు, మెడలో ఈ గొలుసు వేయడం వల్ల ఏమీ అవదులే, ఆడపిల్ల కదా అని ఆవిడే గొలుసు వేస్తారు. అది గొలుసు కూడా కాదు, చిన్న చంద్రహారం. మెత్తటి మెరూన్ కలర్ ఉప్పాడ పట్టు క్లాత్తో పట్టుపావడ, బుల్లి జాకెట్టు తయారు చేయిస్తుంది భూమి. కొడుకుకి ధోతీ మోడల్లో తీసుకుంటుంది డ్రెస్. ఇద్దరిని రెడీ చేసేసాక చిన్న దిష్టి చుక్క పెట్టి అరికాళ్ళల్లో కూడా చిన్న చుక్క పెడుతుంది భూమి. ఇక నువ్వు కూడా రెడీ అవు నల్లత్రాచు, టైం అవుతుంది కదా అనడంతో కూతురికి ఏ కలర్ అయితే పట్టుపావడ కుట్టించిందో అదే కలర్ సింపుల్ పట్టు చీరతో రెడీ అయిపోతుంది. దక్ష కొడుకులాగే మొదటిసారి పంచ మోడల్ డ్రెస్తో రెడీ అయిపోతాడు. అబ్బో, కొడుకు కోసం ఇష్టం లేని పని కూడా చేశారే అంటుంది భూమి నవ్వుతూ. ఇది చేసింది కొడుకు కోసం కాదమ్మా, నాకొకేసారి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన నా భార్య ఆనందం కోసం. నువ్వేగా అయ్యా కొడుకులు ఒకేలా ఉండాలని కొన్నది, మళ్ళీ ఇప్పుడు కొడుకు కోసం వేసుకున్నాను అంటావే అని భూమి బుగ్గని పెదాలతో పట్టి లాగుతూ, బిగ్ సర్ప్రైజ్ ఇచ్చావు కదా, నిజంగా ఊహించని సర్ప్రైజ్ నీకోసం అని అంటాడు నవ్వుతూ. దక్ష్ చుట్టూ చేతులు బిగించి దక్ష భుజం మీద తలవాల్చి సైలెంట్గా కళ్ళు మూసుకుంటుంది. ఏమైంది, మళ్ళీ ఏం గుర్తొచ్చింది అని భూమి నడుం చుట్టూ చేతులు బిగించి అడుగుతాడు దక్ష్. ఎంత కాదనుకున్నా మొత్తం జ్ఞాపకం వస్తూనే ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను నేను అంటుంది. ఇప్పుడు నువ్వు గుర్తు చేసుకోకు, రెడీయేనా, వెళ్దామా అంటాడు. ఇద్దరికీ పాలిచ్చేస్తాను, మళ్ళీ కిందకొచ్చాక ఆకలంటే బాగోదు కదా అని కూర్చొని ఇద్దరికీ ఒకరి తర్వాత ఒకరికి పాలు పడుతుంది.
ఇద్దరు మూతి శుభ్రంగా తుడిచి, రండి బంగారాలు వెళ్దాం కిందకి అని ఇద్దరిని చెరొక చేతిలోకి తీసుకోగానే, నేనొకరిని ఎత్తుకుంటానుగా అంటుంది లేచి చీర సరిచేసుకుంటూ. నిన్ను కూడా మోసుకొని వెళ్ళాలని ఉంది, కానీ బాగోదులే అని బాబుని భూమి చేతిలో పెట్టి భూమి భుజం చుట్టూ చేవేసి పద అని అంటాడు. అప్పటికే కిందనంతా రెడీ అయిపోతుంది. పంతులు గారు రావడంతో పిలుద్దామని అద్వైత్ పైకి రాబోతుండగా ఇద్దరూ కిందకి రావడం చూసి అందరూ వాళ్ళ మీద దృష్టి నిలిపేస్తారు. హర్ష గారి చేతిలో ఉన్న విభాన్ కేకలు వేస్తూ కిందకి దిగి వాళ్ళ దగ్గరికి రావాలని ఎగురుతుంటే, ఒరేయ్ ఆగరా, వాళ్ళు కిందకే వస్తున్నారు అని అంటారు హర్ష గారు చిరుకోపంగా. నలుగురికి బాగా దిష్టి తీయాలి వైజయంతి అంటారు మహాలక్ష్మి గారు. కిందకి రాగానే దక్ష మీదకి దూకుతున్న విభాన్ని ఒక చేత్తో ఎత్తుకొని, హ్యాపీనా అని అడుగుతాడు. నవ్వుతూ దక్ష భుజం మీద వాలి అక్షయ చేయి పట్టుకుంటాడు వాడు. దక్ష చేతిలో ఉన్న అక్షయ్ని హర్ష గారు తీసుకొని తృప్తిగా చూసుకొని నుదురు మీద ముద్దు పెట్టి, బంగారం మా అందరి కోసం వచ్చేసింది అని అంటూ తిరిగి దక్ష చేతిలో పెడతారు. అప్పటికే పిలిచిన అతిథులు కూడా రావడంతో, అమ్మా ఇంక మొదలు పెడదామా అని పంతులు గారు అనగానే, కూర్చోండి నాన్న పిల్లల్ని పట్టుకొని మీరు అని అంటారు వైజయంతి గారు. కథ కొనసాగుతుంది. మరేం పేర్లు సెలెక్ట్ చేశాడో రేపు చూద్దాం. రేపటితో దీనికి ఎండ్ కార్డు వేయబోతున్నాను యార్. మరొక కొత్త కథని ఫస్ట్ తారీఖు ఇస్తాను. ఎలాంటి కథ కావాలని మీరు కోరుకుంటున్నారు కామెంట్లో చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.